చైనాతో గొడవల కోసం భారత్‌తో స్నేహం అవసరం. కానీ ట్రంప్ ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌తో అవసరం. ప్లస్ పాకిస్తాన్ అమెరికాకి వ్యూహాత్మక భాగస్వామి. అమెరికాకి అవసరం. ఎందుకంటే అక్కడ ఎవడున్నా పప్పెట్టే. ఫైనల్‌గా సైన్యం చేతిలోనే ప్రభుత్వం ఉంటది. ఆ సైనికాధికారి అమెరికా చెప్పు చేతల్లో ఉంటాడు. ఇదివరకు అట్లాగే నడిచేది. ఎప్పుడైతే అమెరికా భారత్‌కి దగ్గరయ్యాక పాకిస్తాన్ సైన్యాన్ని పట్టించుకోలేదో, అప్పుడు పాకిస్తాన్ సైన్యం చైనాతో చెట్టాపట్టాలేసి తిరిగింది. తద్వారా చైనా నిదానంగా అక్కడ తన గ్రిప్ పెట్టుకునే ప్రయత్నం చేసింది. ఈలోపు అమెరికా వచ్చి మళ్ళీ చైనాని పక్కన పెట్టించి తన మాట వినేలా చేసుకుంది. దానికి తోడు ట్రంప్ స్వార్థం కూడా ఉంది. వాళ్ళ అబ్బాయికి సంబంధించినటువంటి క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి మైనింగ్ సెంటర్ అక్కడ పెట్టేటట్టు, క్రిప్టో హెడ్ క్వార్టర్ అక్కడ పెట్టేటట్టు, తద్వారా తన గ్రిప్ పెంచుకునేటట్టు చూసుకుంటున్నాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ని క్యాష్ చేసుకోవడానికి తన కూతురికి సంబంధించినటువంటి కంపెనీలు అక్కడ యాక్టివిటీ చేసుకునేట్టు. అందుకోసం భారత్తో విద్వేషం నడుస్తున్నటువంటి సిచ్యుయేషన్. భారతదేశానికి త్వరలో క్వాడ్ సమావేశానికి వస్తాడు ట్రంప్. అదే సందర్భంలో పాకిస్తాన్ కూడా వెళ్తాడని ఒకటి, లేదు పాకిస్తాన్కి మాత్రం రాబోతున్నాడు అని మరొకటి. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ని మాత్రమే కాకుండా అక్కడ ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వం అయినటువంటి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూడా పట్టించుకోవట్లేదన్న ఫీలింగ్ నేపథ్యంలో షాబాజ్ షరీఫ్ని, ఆసిఫ్ మునీర్ని పిలుస్తున్నాడు అమెరికాకి అన్నటువంటి మరొక చర్చ నడుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.